బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత నల్లబెల్లి గ్రామంలో అలాగే నల్లబెల్లి మండల కేంద్రంలో కూడా చాలా ఇబ్బందికర వాతావరణంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అన్న మాతో ఉన్నంత వరకు మాకు ఎదురులే అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఉండేది. కానీ అస్వస్థతకు గురైన తర్వాత వీళ్ళంత తొందరగా తిరిగి కోలుకొని రావాలన్నట్టు ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ వింటున్నటువంటి నల్లంబెల్లి మండల ప్రజలు ఇక్కడ వీళ్ళంత త్వరగా కోలుకుంటే బాగుంటుందన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మంచిగా ఉన్నటువంటి వ్యక్తి అస్వస్థతకు గురి కావడం పట్ల కూడా ఆందోళన చెందుతున్నటువంటి నల్లబెల్లి మండల వాసులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఈ మనకు ప్రజల మనిషిగా ఉండేటువంటి పెద్ద అన్న తొందరగా కోలుకుని వస్తే మాకు అంతకు మించినటువంటి సంతోషం మాకు ఏది లేదన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో నల్లబెల్లి సర్పంచ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్, ఇప్పటివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఒక ప్రజల మనిషిగానే అందరూ చూస్తున్నారు, ఒక ఉద్యమ నాయకుడిగా చూస్తున్నారు, ఒక లీడర్గా కూడా మేము చూడట్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇది ప్రజల మనిషి కాబట్టి మరి అట్లాంటి ప్రజల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరగా రావాలని చెప్పి అందరూ చెప్తున్నారు. అసలు ఇప్పుడు అన్న పరిస్థితి మీకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏముంది? అన్న దూరపు కాదు, మా నల్లవెల్లి గ్రామ ప్రజలందరికీ కుటుంబ సభ్యుడు. మాతోటి మా ఇంట్లో మనిషి అయితే ఎలా ఉంటాడో మాకు అన్న అలాగే ఉండేది. మాకు తీరని లోటు ఇది. మా సుధన్న ఇట్లా అస్వస్థతకు గురి కావడం మాత్రం మా గ్రామానికి మా మండలానికి చాలా తీరని లోటు. దీన్ని మేము మా కుటుంబ సభ్యుడు ఏదైనా ఇబ్బందులు పడ్డా కూడా మేము ఇంతగానో ఇబ్బంది పడపోదాము. కానీ అన్నకు మాకు బాగా ఆత్మీయుడు. అన్నను అలా ఊహించుకోవడమే మా వల్ల కావట్లేదు. తెలంగాణ కోసం అన్న ఎంత కృషి చేసిండో, తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్ళు కష్టపడి 20 ఏళ్ళు ఎంతమంది కష్టపడి ఎన్ని కులాలను ఎన్ని సంఘాలను ఐక్యత చేసిండో, అన్ని సంఘాలు అన్ని కులాలు కూడా ఇప్పుడు అన్న రావాలని కోరుకుంటున్నారు. అన్న మళ్ళీ ఆయుష్ పోసుకొని మా అందరు ఆయుష్ పోసుకొని అన్న మా ముందుకు వచ్చి మాకు ఇంకా అనేకమైన సేవలు చేయాలని అందరూ ఆశిస్తున్నారు. మన ప్రజలందరూ 10 రోజుల నుంచి ఏ పనులు చేయకుండా, అన్న హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి ఏ పనులు చేయకుండా నిరంతరం అన్న విషయం తెలుసుకుంటూనే జీవనం సాగిస్తున్నాము. ఒక్కొక్కరు అయితే నిన్న కుండలపల్లిలో అన్న వీరాభిమాని, అన్నకట్ల కాగానే హఠాత్మరణం చెందిండు. అదేవిధంగా అందరం అదే రీతిలో ఉన్నాం. దయచేసి కోటి దేవులను మేము మొక్కుకునేది ఏంటంటే మా సుధన్న మాకు మళ్ళీ తిరిగి రావాలనే ఆకాంక్షిస్తున్నాం. మా ప్రజలందరి విన్నపము, ప్రతి ఒక్క దేవుణ్ణి వేడుకుంటున్నాము. మా అన్న సురక్షితంగా రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంత డెడికేటివ్ లీడర్ ఎవరు లేరన్న విషయాలు కూడా చెప్తున్నారు. మరి ఉద్యమంలో మిమ్మల్ని ఎట్లా ఉద్యుక్తులను చేశాడన్న? ప్రతి సంఘాన్ని ప్రతి కులాన్ని స్నేహపూర్వకంగా స్నేహభావంతో అందరినీ మమేకం చేసి, అన్ని సంఘాలను మమేకం చేసి ఉద్యమంలో అయితే ఏ విధంగా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా కీలక పాత్ర పోషించడంలో అన్న చాలా ముందుండేవాడు. కేసీఆర్ తర్వాత ప్రతి కీలక పాత్రలో ముందున్న వ్యక్తి. యావత్ తెలంగాణలో ఏడ సభ పెట్టాలన్నా ఏడ చేయాలన్నా కూడా అన్న గైడ్లైన్స్ లేని ఏ సభ సక్సెస్ కాలేదు. అంత కీలక పాత్ర పోషించిన అన్న ఈరోజు మాకు ఈ స్థితిలో ఉండడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే ఇప్పుడు తెలంగాణ మీరు చెప్తున్నారు, ఏ సభ పెట్టాలన్నా 25 లక్షల మంది ఉండని 10 లక్షల మంది ఉండని ఎంత సభ పెట్టాలన్నా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న కీలక పాత్ర ఉండేది. ఒక ఇన్ఛార్జ్గానే వివరించేది. మన సింహగర్జన లాంటి ఇక్కడ ఎటువంటి పెద్ద పెద్ద సభలలో కూడా అన్న పాత్ర మరవలేదని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కూడా మళ్ళీ రీడెవలప్మెంట్ కావాలని ఆకాంక్ష వెలిపిస్తున్న నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆలోచనలు కూడా చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం అన్నకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఇప్పుడు మీకు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది మీరు సర్పంచ్గా కాబట్టి? ప్రతి ఒక్క కుటుంబం నుంచి వెళ్ళి ఒక తీరని లోటు ఇది. సొంత కుటుంబ సభ్యుడైతే ఏ విధంగా ఇబ్బందులు ఉంటే ఎంత బాధపడుతున్నారో అంత విధంగా ఉన్నారు. కాబట్టి మా అందరి కుటుంబ సభ్యులు ఆయుష్ పోసుకొని అన్న మళ్ళీ తిరిగి రావాలని కోరుచున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు తెలంగాణలో ఒక ప్రత్యేకత, కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి క్రేజ్ ఉంటుందో అట్లాంటిది ఇప్పుడు ఉమ్మడి వరంగల్లా చూసినట్టయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఒక ఉద్యమ నాయకుడు, ఒక లీడరు, ఒక ప్రజల మనిషి అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. మరి ఇట్లాంటి వ్యక్తి అస్వస్థ గురి కావడం పట్ల మీ ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం? ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి, ఒక దేవుడు. మా గ్రామం లోపల కానీ మా నియోజకవర్గం లోపల కానీ ఎన్ని వేళలా ఆపద అంటే తలుపు తట్టుకొని ఎనీ సమయం లోపల ఏ టైం లోపలైనా కూడా నేను ఉన్నా అని బయటికి వచ్చి తగినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించేటువంటి దేవుడు సార్. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ స్థితి లోపల ఉన్నాడంటే అసలు మేము ఏం చేయాలి? అవసరమైతే ఆయనకు
మా శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను కూడా దానం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం సార్. అలాంటి వ్యక్తిని మేము కాపాడుకోవాలని ఆ దేవుణ్ణి కూడా మేము ప్రార్థిస్తున్నాం సార్. ఇక్కడ నిజంగా వారి మాటల్లో ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఇంపార్టెంట్ కానీ ఊరు మొత్తం కాదు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక వ్యక్తిగా శక్తిగా తను ఇంతింత ఈ వటుడింత అని చెప్పి తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న అస్వస్థకు గురిడావని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు అవసరం అనుకుంటే ఆయనకు కొంత ఇప్పుడు అనుకో ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆర్గాన్స్ కూడా ఇన్ఫెక్షన్ అయినటువంటి నేపథ్యంలో మా అవయవాలపైన దానం చేసైనా మేము ఆయనను కాపాడుకునేంత అవకాశం ఉంటే మేము ఖచ్చితంగా మేము దానికోసం నిలబడతామని చెప్పి అంటున్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నటువంటి పేరు వినగానే రాష్ట్రం యావత్తు ఉలికి పడింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా ఉందో అస్వస్థకు గురైంది అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత రోహిణి హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కూడా అంత పబ్లిక్తో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కార్మిక కర్షకులు లీడర్లు అన్ని పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి పరిస్థితి. మరి అన్న పరిస్థితి తెలిసిన తర్వాత ఇక్కడ గ్రామం ఎట్లా ఉంది సార్? మాది ఇక్కడే ప్రాపరు, మా కజిన్ బ్రదరు. ఒకటి ఉమ్మడి జిల్లాల నాయకత్వం వల్ల ఆయనే ముఖ్య పొజిషన్ పచించిండు, చేసిండు. ప్రతి ఒక్క ఒంటరిగా వేయిండు. ఇక ఆయనకు సపోర్ట్ ఇవ్వలేరు. జడ్పీటీస్ కాంచని అటు నుంచి ఎవరు సపోర్ట్ లేరు. లేకుండా కూడా ఒక్కడు సొంతంగా వేయిండు. సొంతంగా పోయి ఈ స్టేజ్కి వచ్చిండు. ఇప్పుడు మినిస్టర్ హోదా. కానీ అట్లా అయినందుకు మాకు మస్తు బాగా అనిపిస్తుంది. అన్న చెప్పినట్టు నేను చెప్తానా, మా గుండెలైనా ఇస్తాం, ఏమైనా ఇస్తాం, కానీ ఆయన ఉండాలి. ఎందుకంటే ప్రజల కోసం కాపాడుకోవాలి సార్, కాపాడుకోవాలి. ఒకటి దేవుడు మాకు సహకరించాలి సార్. మేము ఎన్ని రోజులైనా దేనికైనా మేము సిద్ధం సార్. ఈ రోజు కాదు, ఆయనకు ఎల్ల వేళలా మేము రుణపడి ఉంటాం. ఆయన కోసం దేనికైనా మేము తెగిస్తాం సార్. అలాగే కాదు, తెలంగాణ ఉద్యమం లోపల కూడా ఆయనతోటే కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పటికీ కూడా ఆయన మాటను కూడా మేము వెనక తీయలేదు. ఆయన ఏది చెప్తే కూడా మేము అదే చేసినాం సార్. మేము అందరం చిన్ననాటి నుంచి కూడా కలిసిమెలిసి. సుదర్శన్ రెడ్డి గారికి అస్వస్థతగా ఇప్పుడు తనకు వేరే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేమంటారు. మందు తాగడం అంటారు, చికెన్ తాగడం తినడం అంటున్నారు, నాన్ వెజ్ కూడా తినడం చెప్పి అంటున్నారు. మరి సార్ ఆయనకు ఎగ్ కూడా అలవట్లేదు. ఎగ్ అలవట్లేదు. టిఫిన్ కూడా పొద్దున ఒక 2 ఇడ్లీ అయితే 2 ఇడ్లీ, లేకుంటే 2 పూరి అంతే. మంచి సాఫ్ట్ ఉంటాడు ఇక ఫుడ్ విషయంలో. ఏ ఫంక్షన్లో పోయినా కూడా కొద్దిగా తినడు అంతే. ఇంటికి వస్తాడు, వాళ్ళ ఇంటికి భోజనం చేస్తాడు. ఏం అలవట్లేవు. అట్లాంటి మనిషి ఇట్లా అయిందంటే. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంట తడి పెడుతున్నటువంటి పరిస్థితి. మా పెద్దన్న తొందరగా కోలుకొని వస్తాడన్నటువంటి ఒక ఆశాభావాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆర్టీవీ వెళ్తున్నటువంటి క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వేసుకున్నటువంటి టీషర్ట్, అనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ బొమ్మతో కూడినటువంటి టీషర్ట్ వేసుకోవడంతో వారి యొక్క మనసులో ఎట్లా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ తను కొంత తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత తను ఎప్పుడు తిరిగి వస్తాడు, ఆరోగ్యంగా తొందరగా కోలుకొని రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకునే నేపథ్యంలో ప్రస్తుతానికి బాయికాడికి వెళ్తున్నటువంటి అనే పొలం పనుల కాడికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి తనతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సారంగం. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కొంత అనారోగ్యం గురైపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరి తొందరగా కోలుకొని రావాలని చెప్పి కూడా మీ నర్సంపేటలోనే గుళ్ళలకు వెళ్ళిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఆ తర్వాత కూడా తొందరగా వస్తే బాగుంటుందని ఒక ఆశాభావాన్ని, అలాగే దైవాలను కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మీతో ఎట్లా ఉండేవాడు, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు అన్న తొందరగా కోలుకొని రావాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారు? దేవుని దయ వల్ల ఆయన తొందరగా కోలుకొని, జనాల అభిమానం అంతా ఆయన మీదనే ఉన్నది. ఆయన తొందరగా కోలుకొని మా జనాలందరికీ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అసలు సహాయం చేయని వ్యక్తి కూడా ఎవరు లేరు, అందరితో సహాయం పొందినటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. మరి మీరేమన్నా సహాయం పొందినరా? మేమేం సాయం పొందలేదు, మాకే సాయం పొందిండు ఆయన. మాకు ఇప్పుడు ఇక్కడ కొంతమందికి గొర్రెలు ఇప్పించిండు, బర్రెలు ఇప్పించిండు. ఇక మా ఎస్సీ వాళ్ళకు చాలా మందికి ఇప్పుడు సాయం చేసిండు. మొన్న సుతం మా అన్న కొడుకు ఇంటికి కారు వేసుకొని వచ్చిండు. అరే బాబు, నీకు మొత్తం ఖర్చు అంతా నేనే పెడతారా, నువ్వు హాస్పిటల్ పోయి ఆ రింగులు చేయించుకో. మా అన్న కొడుకు మా నర్సన్న కొడుకు ఆ రింగులు వేయించుకోపోరా అని. అదే మన మండల్ రవి, పోతే మన ఎంపీటీసీ వీళ్ళందరూ వచ్చి పోరా బాబు అని అంటే ఆయన మా వాడుసుతో పోతానన్నాడు. ఇక వాడు ఎందుకో మరి పోలేకపోయాడు.
ఇక ఇంతలో ఈ సార్కి ఇది ఆధారంగా సత్యపోయిలు అనేది చాలా మంది మేము అందరం బాధపడి మస్తు బాధపడుకుంటాం. సారు తొందరగా కోలుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఓకే, ఈ టీ షర్ట్ ఎప్పుడు ఎవరు ఇచ్చారు మీకు ఇది? ఈ పెద్ద సుదర్శన్ రెడ్డి ఇచ్చేసి వాళ్ళదే ఇది టీషర్ట్. ఇప్పుడు అన్న బొమ్మ వెనక చూసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చూడేసరికి మేము వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మంచి టీ షర్ట్ వేసుకొని వెళ్తున్నారు కదా. దేవుని దయ వల్ల ఆయన బతకాలని అందరం ఆశిస్తున్నాం. దేవుని దయ వల్ల మంచిగా బతికి ఆయన తొందరగా కోలుకొని రావాలని ఆశిస్తున్నాను. ఓకే ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఇప్పుడు హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరి తొందరగా రావాలని చెప్పి కూడా మీ ఊళ్ళో పూజలు చేస్తున్నారు. రావాలి, వచ్చినాకనే మేము మాట్లాడుకుంటాం. ఏది ఉన్నా మా అన్న మాకే రావాలి అంతే తప్ప వేరే వాళ్ళ దగ్గరికి పోము మేము. ఓకే, ఎట్లాంటి సహాయం చేసిండు ఒక్కొక్కరికి? వ్యవసాయ కార్మికుడు ఆయన, వ్యవసాయం చేసినోడు, మాకు బుద్ధి చెప్పిండు ఆయన. మేము మంచిగా బతకాలి, ఆయన ఉంటేనే మా దీపం అయింది. ఇంతవరకు ఎవరు లేడు మాకు. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి మీరు లీడర్గా చూస్తారా, నాయకునిలాగా చూస్తారా, లేకపోతే మీ ప్రజల మనిషిగా చూస్తారా? ఆ ప్రజల మంచిగానే చూస్తాడు, ఇంటింటికి రమ్మని వస్తాడు, ఒడ్ల కాడికి కూడా వచ్చాడు. ఆయన నాయకుడు అనుకోలే, ఒడ్ల కాడికి కూడా వ్యవసాయ కార్మికులనే తిరిగాడు. ఆ రాళ్ళు పడ్డప్పుడు అక్కడ తోటల కాడికి కూడా ఇంటికి వచ్చినట్టే వచ్చాడు. ఎవరికి ఏ సమస్య ఉన్నా దగ్గరికి వచ్చి కలిసి ఆయన చెప్తాడు. ఓకే ఓకే, మొన్న పోయినసారి పంటలు కూడా వర్షాలతోటి తీవ్రంగా పంటలు నష్టపోయినప్పుడు కూడా మొత్తం పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చి ఆయనే చేసాడు, ఆయనే చేసాడు. ఇస్తామని అన్నారు, మేము ఎస్సీ వాళ్ళకి చూస్తా పట్టాలు ఇప్పిస్తామన్నారు. దేవుని దయ వల్ల జనాలకు చూస్తా ఇప్పుడు బుద్ధి రావాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ పోయినాక ఇప్పుడు అందరికి ఇప్పుడు ఆ భూముల గురించి ఇప్పుడు బాధపడతాను. మా సార్ మాకు కావాలని ఇప్పుడు బాధపడతాను, పోయినాక బాధపడతాను. ఇప్పుడు ఈయన చూస్తా ఇప్పుడు పోయినాక వాళ్ళకి ఎవరికైనా కానీ తడితేనే కదా గుడిసె కప్పుకునేది. అవును, ఇప్పుడు మళ్ళీ మనకు సార్ బతికి దేవుని దయ వల్ల మనకు తొందరగా కోలుకొని అన్న మా గుండెల్లో ఉన్నాడు, తొందరగా కోలుకొని రావాలని మేము కోరుతున్నాం. మా విషయం అంతే, మా గుండెల్లోనే ఉన్నాడు ఆయన. ఆయనకు మేమే పుట్టినాం అనుకోవాలి, ఆయన దేవుని అసుంటాడు, ఆయన రావాలి. నిజంగా పెద్ద సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన తర్వాత కూడా పంట పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వారి మనసులో ఎంత నిండైనటువంటి ప్రేమ ఉంది. అతను ఒక నాయకుడిలాగా లేకపోతే ఒక లీడర్ లాగా మేము చూస్తలేము, మా ప్రజల మనిషిగా చూస్తున్నామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. అందుకే తను చెప్తున్నాడు, వీలైనంత త్వరగా కోరుకుని వచ్చిన తర్వాత మేము అతనితో మాట్లాడదామన్న ఒక ధీమా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. నర్సంపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.